హలో బాబాయ్. ఏరా రమణ, బాగున్నావా? బాగున్నాను బాబాయ్, మీరు ఎలా ఉన్నారు? పర్లేదురా, బానే ఉన్నాను. మొన్నే చేస్తారేమో అనుకున్నాను. అదేరా, ఈశ్వర్ కాలేజీలో పర్మిషన్ తీసుకోవడానికి లేట్ అయింది. ఓ అవునా, ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నాడు? ఇవాళ రాత్రేరా. సరే రమ్మను, మొన్న అడ్రస్ ఇచ్చాను కదా, సరాసరి ఇంటికే వచ్చేయమను. నీకేం ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏముంది బాబాయ్, 2 నెలలే కదా, ఏం పర్వాలేదు. నేను మల్లికతో కూడా మాట్లాడాను, తను ఓకే అంది. సరేరా, మరి ఉంటాను. ఈశ్వర్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబాయ్. రేయ్ నానా, అక్కడికి వెళ్ళాక పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ. అలాగే నాన్నా, నాకు తెలీదా? సరే పద. పద టిఫిన్ చేద్దాం. సార్, ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? ఇది ముందుకెళ్ళి స్ట్రైట్గా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. ఈ అడ్రస్ ఎక్కడండి? స్ట్రైట్గా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. వచ్చావా? రా. ఇందాకడి నుంచి చూస్తున్నాను, ఇంతసేపేంటి? పైన ఆంటీతో మాట్లాడుతూ ఉండిపోయానమ్మా. సరే, ఆ చట్నీ తాలింపెట్టు. అలాగే. ఎవరు కావాలి బాబు? రమణ గారి ఇల్లు ఎక్కడండి? పైనుంది. నువ్వెవరు? నా పేరు ఈశ్వర్ అండి. రమణ గారు నాకు అన్నయ్య అవుతారు. అదేనండి, మన మల్లిక చెప్పింది కదా, ఎవరో చుట్టాలబ్బాయి వస్తారని. ఇతనే అనుకుంటా. అవునండి. ఈ పక్కనే మెట్లున్నాయండి. థ్యాంక్స్ అండి. ఇదిగోండి కాఫీ. ఏంటి ఇంకా అబ్బాయి రాలేదా? ఇందాక ఫోన్ చేస్తే దారిలో ఉన్నాను అన్నాడు, ఈ పాటికి వచ్చేయాలి. అన్నయ్య అదిగో వచ్చాడు. రారా ఈశ్వర్. బాగున్నారు వదినా? బాగున్నాం బాబు, కూర్చో, కాఫీ తెస్తాను. అలాగే వదినా. ఏంట్రా విశేషాలు? ఎలా ఉన్నారు ఊర్లో అంతా? బాగున్నారన్నయ్య. అడ్రస్ ఈజీగానే దొరికిందా? దొరికిందన్నయ్య. మధ్యలో 2-3 అడిగాను. ఈ ఇయర్తో నీ ఇంజనీరింగ్ అయిపోతుందా? అయిపోతుందన్నయ్య. బస్ ఎక్కేటప్పుడు నానేమన్నారో తెలుసా అన్నయ్య? ఏమన్నాడు? సిటీకి వెళ్ళి బాగా డెవలప్ అయింది అన్నయ్య ఒక్కడే, నువ్వు అలాగే డెవలప్ అవ్వాలన్నాడు. డెవలప్ అయి ఉంటే ఇంకా అద్దెంటో ఎందుకుంటాంరా? పల్లెటూరులో అందరికీ సిటీలో ఉన్నవాళ్ళు బాగున్నట్లే కనిపిస్తారు, కానీ ఇక్కడ మా కష్టాలు మాకుంటాయి. అదేంటి, నీ బిజినెస్ బాగానే ఉంది కదా? ప్రింటింగ్ ప్రెస్ కూడా ఒక బిజినెస్ అయినా ఏదో అలా నడుస్తుంది. ఇదిగో ఈశ్వర్, మళ్ళీ మొదలు పెట్టారా? ఈయన ఎప్పుడు ఇంతే ఈశ్వర్, ఎంత వచ్చినా తక్కువే అంటారు. మా సంగతి వదిలేరా, నువ్వే కోర్స్ చేద్దామని వచ్చావు? ఫండ్ మేనేజ్మెంట్ మీద అన్నయ్య. ఆ కోర్స్ చేస్తే బాగుంటుందన్నారు, అందుకే వచ్చాను. గుడ్. అయితే ఇంకో 2 నెలల్లో సంపాదించడం మొదలు పెడతావు అనమాట. అవునన్నయ్య. బుజ్జిముండ, నేను ముట్టుకొని 12 గంటలు అవుతుంది. ఓహో, ఈ అమ్మాయి కూడా ఇదే టైంలో కాలేజ్కి వెళ్తుందా? అయితే నాకు ఫుల్ టైం పాస్. హాయ్. హాయ్. మన ఇద్దరం కలిసాం, గుర్తుందా? పైనింట్లో రమణ గారింటికి వచ్చాను. మీరా? మీ పేరు? నిహారిక. కాలేజ్కా? అవును. ఏం చదువుతున్నారు? +2. ఏ కాలేజ్? ఎందుకు? హే, నేనేదో క్యాజువల్గా అడిగాను. కాలేజ్ పేరు చెప్తే ఫాలో అయిపోతా అనుకుంటున్నావా? నువ్వు నా కిందే ఉంటావు కదా, నాకు అవసరం లేదు. ఏంటి? అదే, మా ఇంటి కిందే మీ ఇల్లు కదా అంటున్నాను.
ఇదేంటి సీరియస్ అయిందా? మళ్ళీ ట్రై చేద్దాం. అది కాదు నిహారిక, నాకు చిన్న డౌట్. ఏంటది? సిటీలో అమ్మాయిలంటే అబ్బాయిలు బైక్ మీద తప్ప రోడ్ మీద నడవరంటారు, మరి నువ్వేంటి నడుచుకుంటూ వెళ్తున్నావు? అంటే నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఈ రోజు నుంచి నీకు ఆ బాధ లేదు, నేనున్నాను. అదే నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నేనున్నానంటున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? విలేజ్ నుంచి వచ్చాడు, వీక్గా ఉన్నాడు అనుకుంటున్నావా? లోపల నేను స్ట్రాంగే. ఏయ్, ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పుతో కొడతాను. ఇదేంటి ఇంకా రివర్స్ అయింది? అదే మా ఊళ్ళో అయితే ఈ పాటికి అమ్మాయి ఐస్ క్రీమో చాక్లెటో అడిగేది. దీన్ని కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏంటి నిహారిక, ఇవాళ కాలేజ్ లేదా? ఇంకా రెడీ అవ్వలేదు? ఇవాళ సండే. ఓ మర్చిపోయాను, సండే కదా. నిహారిక, నీకు విషయం చెప్పనా? నువ్వు రెడీ అవ్వకపోయినా చాలా అందంగా ఉంటావు. సారీ అంకుల్. ఆగరా. సారీ అంకుల్. నిన్న కూడా ఇలాగే రోడ్ మీద కనిపించి ఏదేదో వాగాడు డాడీ. ఇదిగో వదినా. ఏంటలా ఉన్నావు? ఏం లేదు వదినా. ఏమనుకుంటున్నారా? నువ్వు అసలేమనుకుంటున్నావు? నా కూతురుతోటి అలా మాట్లాడతావా? ఏమైందండి? నా కూతురుతోటి అలా మాట్లాడతావా? ఏం జరిగిందండి? నా కూతురుతో మిస్బిహేవ్ చేస్తాడండి. ఎంత ధైర్యం రా నీకు? నా కూతురుతో మిస్బిహేవ్ చేస్తావా? సార్ ఏమైందో చెప్పండి సార్. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. అయ్యో ఆగండి. ఇంకోసారి అలా చేస్తావు? కొట్టకండి. అది కాదు. ఆగండి అసలు నేను ఆ ఉద్దేశంతో నా లేదు. కూతురుతో నువ్వు ఆగండి సార్. ఏం జరిగిందో చెప్పండి. ఆగండి. అంకుల్ నేను అలా లేదు. ఏం జరిగింది సార్? ఏం జరిగిందో చెప్పండి. ఈడెంత ఈడి బతుకెంత? రోడ్డు మీద కనిపిస్తే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడంట. ఇప్పుడేమో చాలా అందంగా ఉన్నావని నా ముందే అని అంటావు. ఏమనుకుంటున్నారా నువ్వు? అయ్యో ఆగండి. ప్లీజ్ ఆగండి సార్. ఆగండి సార్. నేను చెప్తాను సార్. నేను చెప్తాను. ఏం చెప్తారో చెప్పండి. ఇంకోసారి ఇలా జరిగితే మీరు ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. అలాగే సార్. మీ మొహాలు చూసి వదిలేస్తున్నాను. ఇంకోటి అయి ఉంటే ఈ పాటి కాలు చెయ్యి ఎరిగిపోయి ఉండేది. అరే నీకే చెప్తున్నా, జాగ్రత్త. ఈ తప్పు రిపీట్ అయిందో చెప్పు తెగిపోద్ది. సారీ అండి, ఇంకోసారి ఇలా జరగదు. కానిస్టేబుల్ గ్లౌజ్ ఇవ్వు. ఇదిగోండి సార్. ఎవరో బీర్ బాటిల్తో తలపగలగొట్టి కసి తీరా గొంతు కోసి చంపారు అంటే ఇతని మీద హంతకునికి చాలా కసి ఉందని అర్థం అవుతుంది. దీన్ని ల్యాబ్కు పంపించి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. ఈ బాడీని ఫస్ట్ చూసింది ఎవరు? నేనే సార్. ఫోన్ చేసింది కూడా నేనే సార్. నువ్వు వచ్చేసరికి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు సార్. రాత్రి ఈ చుట్టుపక్కల ఏమైనా గొడవ జరిగిందా? జరగలేదు సార్. ఈ వ్యక్తిని ఇంతకు ముందు ఎవరైనా చూసారా? లేదు సార్, ఎవరు చూడలేదు సార్. చనిపోయింది ఇతనా? మిస్టర్, ఈ అబ్బాయి నీకు తెలుసా? తెలుసు సార్. మా వీధిలోనే జగదీష్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు సార్. పేరు విరాట్ సార్. కానిస్టేబుల్ నువ్వు నాతో పాటు రా. పద ఇంటికి వెళ్దాం. అలాగే సార్. కానిస్టేబుల్ సార్. క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో వెతకండి. ఓకే సార్. నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. జరగండమ్మా, జరగండి.
ఇక్కడే సార్. ఈ రూమే సార్. లాక్ చేస్తుంది. మీ దగ్గర ఇంకో కీ ఏమైనా ఉందా? ఉంది సార్, తీసుకొస్తాను సార్. తీసుకురండి. ఓకే సార్. మీరు ఆగండి, మీరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. నువ్వు ఇక్కడే ఉండు. ఓకే సార్. ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలియదు సార్. ఎప్పుడు చూడలేదు సార్. ఈ రూమ్ని మన హ్యాండ్ ఓవర్లో ఉంచుకోండి. అలాగే సార్. అలాగే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని కనుక్కోండి. ఓకే సార్. నమస్తే సార్, ఏమైంది? మీ అమ్మాయి నిహారికతో మాట్లాడడానికి వచ్చాం. ఈ ఫోటోలో ఉన్నది నువ్వే కదూ? అవును సార్. అసలు ఏమైంది సార్? ఈ అబ్బాయి తెలుసా? తెలీదు సార్. తెలియకుండానే నీ ఫోటోలు అతని మొబైల్లోకి వెళ్ళాయా? సార్, మొబైల్లో ఫోటో ఉన్నంత మాత్రాన తెలియాలని ఏమీ లేదు కదా సార్. ఎస్, యు ఆర్ రైట్ మిస్టర్ అశోక్. కానీ మీ అమ్మాయి చదివే కాలేజీలో అందరూ ఈ అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారని చెప్పారు. మీ అమ్మాయికి ఈ అబ్బాయికి గొడవలయ్యాయని కూడా చెప్పారు. ఇప్పుడు చెప్పు నిహారిక, ఈ అబ్బాయి నీకు తెలుసు కదా? తెలుసు సార్. ఇతను విరాట్. జ్యోతి, సార్, ఈ అమ్మాయిని కస్టడీలోకి తీసుకో. అదేంటి సార్, మా అమ్మాయిని ఎందుకు తీసుకెళ్తున్నారు? రాత్రి ఈ విరాట్ని ఎవరో అతి దారుణంగా చంపేశారు. ఎంక్వైరీ కోసం తీసుకెళ్తున్నాం. పద జ్యోతి. ఓకే సార్. సాయంత్రం మీకు ఫోన్ చేస్తాం. టెన్షన్ పడకు నిహారిక, మేము నీ గురించి ఫుల్గా ఎంక్వైరీ చేశాం. కాలేజ్లో నీ కండక్ట్ చాలా బాగుంది. నీకు విరాట్కి మధ్య ఏం జరిగిందో చెప్పు. ఏంటమ్మా, విరాట్కి నీకు మధ్య ఏ సంబంధం లేదా? లేదు సార్. మరి చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? చెప్పు. చెప్తాను సార్. విరాట్ మా కాలేజ్లో చదివేవాడు సార్. 2 నెలల నుంచి నా వెంట పడ్డం మొదలు పెట్టాడు సార్. హాయ్ నిహారిక, గుడ్ మార్నింగ్. ఏంటి, నీ పేరు నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నువ్వు నేను ఒకే కాలేజ్ కదా. పైగా కాలేజీలో మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ నువ్వే కదా. ఓ సారీ, నా గురించి నీకు చెప్పలేదు కదా. ఐఎమ్ విరాట్. నేను నీ సీనియర్ని, డిగ్రీ 2nd ఇయర్. భయపడకు, నేను ర్యాగింగ్ చేయనులే.
ఆ మాటకొస్తే ఎవరైనా చేయాలనుకున్నా నేను చేయనీయలే. నాతో ఏం పని మీకు? సూపర్, కరెక్ట్ గా పాయింట్కి వచ్చావు. నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? చెప్పు, ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? మీకెందుకు? ఎందుకేంటి, నాకేగా అవసరం. అలాంటి వాడు ఎవడన్నా ఉంటే ఇప్పుడే వార్నింగ్ ఇద్దామని. దేనికి? అలాంటివి ఏమన్నా ఉంటే అడ్వాన్స్ అవ్వద్దు అని చెప్పడానికి. ఎందుకంటే అడ్వాన్స్ అవ్వడానికి నేనున్నానుగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? అబ్బా, నీకు అర్థమైపోయింది. అది చాలు నాకు. చూడు, మా నాన్న గురించి నీకు తెలీదు. నేను వెళ్ళి ఈ విషయం చెప్పానంటే కాలేజ్లో అందరి ముందు చెప్పుతో కొడతారు. ప్లీజ్ 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 ప్లీజ్, కాసేపు మీ నాన్నగోలు పక్కన పెట్టు. నా గురించి ఏమనుకుంటున్నావు అది చెప్పు. ఈ క్షణం నువ్వు వెళ్ళిపోతే మరో క్షణం నిన్ను మర్చిపోదాం అనుకుంటున్నాను. బాయ్. అలాగే అంటావు, కానీ నా గురించి ఆలోచిస్తావు. ఆలోచిస్తావా? ఈ టైంలో మార్కెట్కి ఎందుకమ్మా? రేపు చేసుకోవచ్చు కదా. ఎందుకే ఈ రోజు ఏమైంది? జీ తెలుగులో ఇప్పుడు మహేష్ బాబు సినిమా వస్తుంది. సర్లే, తొందరగా వెళ్ళిపోదాం. హాయ్ ఆంటీ. హాయ్ నిహారిక. ఏంటి, నన్ను మర్చిపోయావా? గుర్తుండడానికి నువ్వేమైనా మహేష్ బాబు? నాతో కోపంగా మాట్లాడుతున్నావు అంటే నేను గుర్తున్నట్టేగా. మర్చిపోతానన్నావు, మరి ఎందుకు గుర్తుపెట్టుకున్నావు? ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు విరాట్ ఆంటీ. నిహారికని ఇష్టపడుతున్నాను. ఏరా, నీకు అసలు మేనస్ ఉందా? అమ్మా, వాడుకు పిచ్చోడమ్మా. వెళ్దాం పదా. అవును నిహారిక, నీ గురించే పిచ్చోడయ్యాను. ఇంకొక మాట మాట్లాడావంటే శవంగా మారిపోతావు. ఎవట్రా నువ్వు? అంకుల్, సారీ అంకుల్. మీరేనా తన ఫాదర్? వెరీ సారీ అంకుల్. రేయ్, పోలీసులకు ఫోన్ చేయనా రాస్కల్? పోరా ఇక్కడి నుంచి పో. సారీ అండి, వాడేదో తెలియక వాగేశాడు. పర్వాలేదండి, అయినా ఇలాంటి వెధవలతో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే అంకుల్. ఆ నెక్స్ట్ డే నేను ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశాను సార్. ఆయన పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో బయటకు వచ్చి నాతో గొడవ పెట్టుకున్నాడు సార్. ఈ విషయం మీ నాన్నగారికి తెలుసా? తెలీదు సార్. ఎందుకు తెలీదు? అమ్మ చెప్పొద్దంది సార్. నాన్న కోపం నీకు తెలుసు కదా, ఎందుకులే గొడవలు అంది సార్. మరి ఈ రోజు నువ్వు కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు? ఇవాళ అంత ఇంపార్టెంట్ క్లాసులు ఏమీ లేవు సార్, అందుకే వెళ్ళలేదు. సార్, కాల్ లెటర్ సార్. అందులో చివరి కాలు ఈశ్వర్ అనే కుర్రాడికి వెళ్ళింది సార్. ఎవరి ఈశ్వర్? ఎక్కడుంటాడు? హౌస్ నెంబర్ 40C సార్, రోడ్ నెంబర్ 10, ద్వారకాపూర్ సార్. ఆ ఇల్లు మా ఇల్లే సార్. ఏంటి? అవును సార్, ఈ ఈశ్వర్ మా ఇంటి పైనే ఉంటాడు. జ్యోతి, సార్. ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఓకే సార్. కానిస్టేబుల్ సార్. నువ్వు నాతో పట్రా. ఓకే సార్. విరాట్ చనిపోయాడని నీకు తెలుసా? ఇందాక తెలిసింది సార్. అతను నీకు ఫ్రెండా? కాదు సార్, జస్ట్ పరిచయం అంతే. ఎలా పరిచయం? తను కావాలని పరిచయం చేసుకున్నాడు సార్. ఎన్నాళ్ళ క్రితం? సుమారు ఒక 20 రోజుల క్రితం సార్. ఒకరోజు రోడ్ మీద వెళ్తుంటే అతను నా గురించి వెయిట్ చేస్తున్నట్లుగా కనిపించాడు. హాయ్ బ్రో. హాయ్. ఐఎమ్ విరాట్. ఈశ్వర్. హ్యావ్ సిగరెట్. ఎవరు భయ్యా నువ్వు? నాతో నీకేం పని? చెప్తాను బ్రో, నాకు నీ ఫ్రెండ్షిప్ కావాలి. సడన్గా వచ్చి సిగరెట్ ఆఫర్ చేసావు, ఫ్రెండ్షిప్ అంటున్నావు. ఏంటి మ్యాటర్? ఏం లేదు బ్రో, నువ్వు చాలా లక్కీ. ఎందుకు? నిహారికకి దగ్గరగా ఉంటావు. తనని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తావు, మాట్లాడతావు. అర్థమైంది. మొన్న మా అన్నయ్య చేతిలో దెబ్బలు తింది నువ్వేనా? అవును బ్రో, నా బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ కాదు,
అది నీ గుడ్ లక్. ఎందుకంటే అదే నువ్వు నిజంగా వాళ్ళ నాన్నకి దొరుకుంటే రోడ్డు మీదే నేను చంపేసేవాడు. నేను ఒక చిన్న కామెంట్ చేస్తేనే ఇంటికొచ్చి షర్ట్ పట్టుకొని నాన్న గొడవ చేశాడు తెలుసా? ఏంటి నిహారిక నువ్వు కూడా కామెంట్ చేసావా? చేశాను. ఎందుకు చేసావు? హే కూల్. ఏంటి నిహారిక ఏదో నీకు సొంతమైనట్టు మాట్లాడుతున్నావు? దారిలో కనిపించి తన గురించి ఎంక్వైరీ చేసావని వాళ్ళ నాన్నకి చెప్పాను అనుకో, నేను హీరోనవుతాను, నువ్వు విలన్ అవుతావు. కాలేజ్కి వచ్చి పిచ్చ కొట్టుడు కొడతాడు. నిహారికని కాలేజ్కి పంపించాడు. చెప్పమంటావా? వద్దులే బ్రో, ఐఎమ్ సారీ. అది సార్ జరిగింది. మరి నిన్నెందుకు ఫోన్ చేశాడు? తెలీదు సార్, బాగా తాగినట్టున్నాడు, ఏదేదో పిచ్చిగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? హలో ఈశ్వర్, నేను విరాట్ని. నువ్వా? చెప్పు. ఏం చెప్పమంటావు బ్రో? నాకు నిహారికి పెళ్ళవుదనుకున్నాను, కానీ నిహారిక ఒప్పుకోలేదు. అందుకే చచ్చిపోదామనుకుంటున్నాను. హే, తాగేసున్నావా? ప్రస్తుతానికి మత్తిచ్చే మందు తాగాను. కాసేపు ఆగాక ప్రాణం పోయే మందు తాగుతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు విరాట్. ఈ లవ్ గివ్వు అని నీ లైఫ్ వేస్ట్ చేసుకోకు. కెరీర్లో పైకి వస్తే నీకు నచ్చిన అమ్మాయి నీ దగ్గరకు వస్తుంది. నువ్వు సలహాలిస్తున్నావా? తర్వాత నేను ట్రై చేయలేదు సార్. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఎందుకు సార్? ఇదంతా ఎంక్వైరీలో భాగమే ఈశ్వర్. నా డ్యూటీ నన్ను చేయనివ్వు. ఏదైనా అవసరమైతే కాల్ చేస్తాను, స్టేషన్కి రా. అలాగే సార్. రేయ్, ఏంట్రా ఇది? అన్నయ్య, నిజంగా నాకే పాపం తెలీదు. అసలు విరాట్ చావుకి వీళ్ళకి మధ్య లింక్ ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. ఎక్కడో లింక్ కట్ అయింది. సార్, హ్మ్. కాలేజీలో స్టూడెంట్స్ అందరినీ ఎంక్వైరీ చేశాను సార్. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు సార్, కేవలం నిహారిక విషయంలోనే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, కానీ ఎవరితోనూ గొడవలేం లేవంట సార్. ఓకే, అతని పేరెంట్స్ ఎప్పుడు వస్తున్నారు? పంజాబ్ నుంచి బయలుదేరారంట సార్. రేపు మధ్యాహ్నంలోపు వస్తారంట సార్. ఓకే సార్, విరాట్ మా కాలేజ్లోనే చదివేవాడు సార్. 2 నెలల నుంచి నా వెంట పడ్డం మొదలు పెట్టాడు సార్. నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నీకెందుకు? ఎందుకేంటి, నాకేగా అవసరం. నిహారికని ఇష్టపడుతున్నాను. నేను ఒక చిన్న కామెంట్ చేస్తేనే ఇంటికొచ్చి షర్ట్ పట్టుకొని నాన్న గొడవ చేశాడు తెలుసా? ఏంటి, నిహారికని నువ్వు కామెంట్ చేసావా? చేశాను. ఎందుకు చేసావు? నాకు నిహారికి పెళ్ళవుతుందనుకున్నాను, కానీ నిహారిక ఒప్పుకోలేదు. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను. హలో. నేను ఎస్ఏ ప్రభుని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీరు అర్జెంటుగా ఒకసారి స్టేషన్కి రండి. అలాగే సార్. ఆ రోజు ఈశ్వర్ మీ అమ్మాయిని కామెంట్ చేసి గొడవ చేశాడంట, నిజమేనా? అవును సార్, ఆ రోజు చాలా కోపం వచ్చింది సార్. పైగా నాకు ఫస్ట్ నుంచి మా అమ్మాయిని ఎవరైనా ఏమని అంటే నచ్చదు సార్. చిన్నప్పటి నుంచి ఒక దెబ్బ కూడా కొట్టకుండా, ఒక మాట కూడా అనకుండా పెంచాను సార్. అలాంటిది బయటవాడు ఏమైనా అన్నా, తను హర్ట్ అయిందని తెలిసినా నేను కంట్రోల్ చేసుకోలేను సార్. ఆ విరాట్ మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడన్న విషయం మీకు తెలుసా? తెలుసు సార్. తెలిస్తే ఆ రోజే బుద్ధి చెప్పేవాడిని. ఓకే, విరాట్కున్న పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందని మా ఎంక్వైరీలో తెలిసింది. మీరు మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ సార్. జ్యోతి, సార్. తను తీసుకురా. ఓకే సార్. నాన్న
వెళ్ళొస్తాను సార్. ఓకే. రామ్మా. సార్ విరాట్కి పాత కక్షలు ఉన్నాయని ఎందుకు చెప్పారు సార్? కొంతమంది హంతకుల్ని పట్టుకోవాలంటే వాళ్ళని మాయలో పెట్టాలి. అప్పుడు ఒక కొత్త క్లూ వదులుతారు. చూస్తూ ఉండు. నిజమైన హంతకులు ఎవరో జస్ట్ 2 డేస్లో దొరుకుతారు. ఈలోపు మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. చెప్పండి సార్. ఆ ఎదవకుండే పాతి కక్షల వల్ల మనమందరం ఇబ్బంది పడ్డాం. పోయినోడు పోతూ పోతూ మనల్ని ఇరికించాడు. అయినా వాడు రోజు రోడ్డు మీద ఆపి ఇబ్బంది పెడుతుంటే నాకు చెప్పలేదేంటి మీరు? చెప్పుంటే మీరు వాడిని ఆ రోజు చంపేసేవారు. ఇలాంటి ఎదవేషాలు ఎక్కడో వేసుంటాడు. వాళ్ళకు మండి చంపేసుంటారు. పోన్లేండి, మన అమ్మాయి తిరిగి వచ్చింది, అంతే చాలు. అవును, తనని తీసుకెళ్లారని తెలిసి నేనెంత టెన్షన్ పడ్డానో. ఎందుకన్నా మంచిది నిహారికకి దిష్టి తీసరిత. అలాగే సరే, మేము వెళ్ళొస్తాం. అలాగే. అలాగే. ఎస్, గేలానికి చేప పడ్డం ఫిక్స్ అయింది. ఏంటి సరిత, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? కూర్చో. టెన్షన్ కాకపోతే ఏంటి, వాడు చేసిన ఏదో పనికి నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఎప్పుడు నిజం బయటకు వస్తుందో అని భయంగా ఉంది. ఈ విషయం బయటకు తెలిస్తే పోలీసులు వచ్చేలోపే మా ఆయన నన్ను చంపేస్తాడు. నా మాట విను, మనం పోలీసుకు లొంగిపోదాం. అదెలా కుదురుతుంది? ఆ రోజు వాడు అడిగింది ఇచ్చేసి ఉంటే ఈ రోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. నువ్వు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నిహారికో తల్లిగా నేను అలా అన్యాయం చేయగలనా? నమస్తే సార్. ఎక్కడా? ఆ ఇంట్లో. నేను నమ్ముకున్నందుకు నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది.
లేనిపోని ఐడియాలు ఇచ్చి నన్ను ఇందులోకి లాగావు. తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతావేంటి? సార్ నేనేం తప్పు చేశాను సార్? ఏరా సార్ నిజంగా మేమేం తప్పు చేయలేదు. చెయ్యకపోతే మంచిదేగా. నిజం తెలిసాక ఇంటికి వెళ్ళిపోవచ్చు. చెప్పండి, అసలేం జరిగింది? సార్ మీరేదో పొరపాటు పడుతున్నారు సార్. ఏంట్రా పొరపడేది? వీడా సరితని బెదిరించడం అబద్ధమా? ఆ సరిత నీకోసం గెస్ట్ హౌస్కి రావడం అబద్ధమా? మా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఆధారాలు లేకుండానే మిమ్మల్ని స్టేషన్కి తీసుకొచ్చామా? ఆ విరాట్ చావుకి మీకు ఏదో సంబంధం ఉందని తెలుసు. ఆ సంబంధం ఏంటో చెప్పండి. రమణ, నిజాన్ని దాచేయాలనుకుంటున్నావేమో. మా లాఠీ దెబ్బ రుచి చూసావంటే ఎవడైనా నిజం చెప్పాల్సిందే. చెప్పించమంటావా? వద్దు సార్, చెప్తాను. నాకు సరితకి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది సార్. ఒకరోజు ఈశ్వర్కి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం సార్. మల్లిక షాపింగ్కి వెళ్ళిందన్నావు, ఇప్పుడేం రాదు కదా? వచ్చేలా ఉంటే నేనెందుకు పిలుస్తాను? నిన్న రాత్రే షాపింగ్ వెళ్దామని చెప్పింది. పొద్దున్నే ఒంట్లో బాగాలేదని చెప్పి షాపింగ్కి వెళ్లకుండా పడుకున్నాను. మీ ఆయన ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు ఎక్కడొస్తాడు? సాయంత్రం అయిపోద్ది. అన్నయ్య, వీడేంటి ఈ టైంలో వచ్చాడు? అన్నయ్య, వస్తున్నా. ఇప్పుడు ఎలా? ఇదిగో, నువ్వేం కంగారు పడకు. వాడు లోపలికి వచ్చినా ఈ రూమ్లోకి రాకుండా చూస్తాను. నువ్వు దాక్కో. ఏంటన్నయ్య పడుకున్నావా? అవునరా. ఏంట్రా అప్పుడే వచ్చేసావు? క్లాసులు లేవన్నయ్య, క్యాన్సిల్ చేశారు. అలాగా, కూర్చో. వదిన ఇంకా రాలేదా? ఇంకా రాలేదురా, కూర్చో. ఉండన్నయ్య, మొంగల్కి వస్తాను. రేయ్, నీ రూమ్లోకి వెళ్ళరా. నా రూమ్లో ట్యాప్ ప్రాబ్లం ఉందన్నయ్య. అన్నయ్య, ఆవిడేంటి ఇక్కడ ఉంది? అంటే నీకు తనకు మధ్య రే, ఈ విషయం మీ వదిలికి చెప్పకరా, నన్ను చంపేస్తుందిరా. నిహారిక వాళ్ళ నాన్నకు చెప్పినా చంపేస్తాడు. ఒరేయ్, నీకెంత డబ్బు కావాలని ఇస్తానురా. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. అదేంటన్నయ్య, నీ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటాను? చాలా థ్యాంక్స్ రా. మరి నీకేం కావాలి? నువ్వు తనతో ఎలా ఉన్నావో నేను నిహారికతో అలా ఉండాలనుకుంటున్నాను.
రేయ్ ఇదేంట్రా? పర్లేదన్నయ్య, అడుగు. ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే ఒప్పుకుంటుందిలే, అడుగు. వాడు ఇంత ధైర్యంగా మాట్లాడతాడు అనుకోలేదు. ఛ! అనవసరంగా వాడి ముందు చీప్ అయిపోయాం. వాడు ఏదో కాస్త డబ్బులు అడుగుతాడు, లేకపోతే సైలెంట్గా ఉంటాడు అనుకున్నాను, కానీ ఇలా నిహారికని అడుగుతాడు అనుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయడం ఏంటి? వాడు అడిగింది నువ్వు సైలెంట్గా వచ్చి నా ముందు చెప్తున్నావు. నీకు అసలు బుద్ధుందా? నన్నేం చేయమంటావు? వాడు అలా అడిగేసరికి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. మా ఆయన గురించి నీకు తెలుసు కదా. పొరపాటున మన విషయం బయటకు వచ్చిందంటే ఇద్దరిని రోడ్డు మీదకి లాగి నరికి పడేస్తాడు. అదే వాడి ధైర్యం కూడా. మనం ఏం చేయలేమని వాడికి అర్థమైంది. అందుకని నిహారికను కోరుకుంటాడా? నేను చావనైనా చేస్తాను, కానీ వాడు అనుకునేది మాత్రం జరగదు. నువ్వెందుకు చేస్తావు? నేనే చేస్తాను. ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. అసలు నువ్వు నేను చావడం కాదు, వాడు చచ్చే మార్గం ఉంటే చూడు. కానీ మన కోసం వాడిని ఎవరు చంపుతారు? అంటే వాడిని చంపడానికి నీకు ఓకేనా? ఎందుకు కాదు? ప్రమాదాన్ని పక్కన పెట్టుకుని ప్రశాంతంగా పడుకోలేం కదా. పైకి పంపించేయడమే బెటర్. ఎలా చంపాలా అన్నదే నా ఆలోచన. మీరేనా తన ఫాదర్? ఓకే, దొరికాడు. మనం విసుగులిపితే వెళ్ళి చంపేసేవాడు దొరికాడు. ఎవరు? విరాట్. నిహారికని రోడ్డు మీద ఏడిపించినవాడు. వాడా? వాడే కరెక్ట్. వాడి చేత ఈశ్వర్ని చంపిస్తే ఈశ్వర్ పోతాడు, జైలుకి విరాట్ పోతాడు. సో ఒకే దెబ్బకి 2 పెట్టలు. మన నిహారికకి ఆ విరాట్ బాధ తప్పుతుంది. ఐడియా బాగానే ఉంది, మరి విరాట్ని పట్టుకోవడం ఎలా? అవన్నీ నేను చూసుకుంటాను. ఇంక నువ్వు టెన్షన్ పడుకో. ఈరోజు నీకోసం చాలా వెతికాను, కానీ నువ్వు దొరకలేదు. నీ నెంబర్ పట్టుకోవడానికి చాలా ట్రై చేశాను. సాయంత్రానికి దొరికింది. Cheers. ఏంటి సార్ నాతో పని? నా గురించి నిహారికి ఏమైనా బ్యాడ్గా చెప్పిందా? మళ్ళీ కొట్టడానికి వచ్చారా? కొట్టడానికి వస్తే నీతో మందెందుకు కొడతాను? నీకు ఒక విషయం చెప్పాలి. ఈశ్వర్ తెలుసు కదా? తెలుసు. మీ ఇంట్లోనే ఉంటున్నాడు కదా? అవును. కానీ వాడి మధ్య నన్ను టెన్షన్ పెట్టేస్తున్నాడు. ఎలా? వాడికి నిహారిక మీద కన్ను పడింది. తనని ఎలాగైనా ప్రేమించేలా చేసుకోవాలని చాలా ట్రై చేస్తున్నాడు. వాళ్ళ నాన్నతో మాకు రోజు గొడవ. ఒకటే తలనొప్పిగా ఉంది. నాకు చిన్న డౌట్, నిహారిక నిన్ను ప్రేమిస్తుందేమో అనిపిస్తుంది. 2-3 సార్లు మా ఆవిడ దగ్గర నీ గురించి పాజిటివ్గా మాట్లాడిందట. నాకు తెలుసు సార్, సిన్సియర్గా ప్రేమించే వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారు. ఆ అమ్మాయి మీదున్న పొసెసివ్నెస్ వల్ల ఆ రోజు అలా చేశాను, కానీ ఆ తర్వాత చాలా బాధపడ్డాను. అందుకే ఆ తర్వాత వెంటపడటం మానేశాను. ఇప్పుడు ఏంటి సార్, వాడికి వార్నింగ్ ఇవ్వాలి, ఇస్తే సరిపోతుందా? వాడికి వార్నింగ్ చాలా సార్లు ఇచ్చాం, అది వర్కౌట్ అవ్వదు. చంపేస్తానని బెదిరించు చాలు. బెదిరించడం ఏంటి సార్, కాలు చేయి తీసేస్తానని చెప్తాను. నిహారిక నా నుంచి దూరం చేసే వాళ్ళని ఎవరిని అంత ఈజీగా వదిలిపెట్టను. కరెక్ట్, నాకు కావాల్సింది అదే. అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. ఇదిగో ఖర్చులు కొంచెం. నా పేరు మాత్రం బయటికి రాకూడదు, మళ్ళీ అదో హెడేక్. రాదు సార్, రేపటి నుంచి వాడు 4 రోజులు బెడ్ మీద ఉంటాడు. రూమ్లో వద్దు, ఎక్కడైనా బయట ప్లాన్ చేయి. ఎక్కడ చేస్తున్నా చెప్పు. అలాగే సార్. వాడి కాలో చెయ్యో తీశాక మేం వచ్చి వాడిని చంపేస్తాం, నీ అకౌంట్లో వేసేస్తాం.
ఆ నెక్స్ట్ డే విరాట్ ఈశ్వర్కి ఫోన్ చేశాడు సార్. ఒక ప్లేస్కి రమ్మని చెప్పాడు. ఈశ్వర్ అక్కడికి వెళ్ళాడు. అతన్ని ఫాలో చేస్తూ మేము కూడా అక్కడికి వెళ్ళాం. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? చాలా మాట్లాడాలి. దేని గురించి? నిహారిక గురించి. నీకప్పుడే చెప్పాను కదా వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్ అని. అది ఓకే, నువ్వెందుకు నిహారిక వెంట పడుతున్నావు? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకురా? నిజం చెప్పు. ఏయ్ ఏంటి అరుస్తున్నావు? భయపడతాననుకుంటున్నావా? ఇప్పుడు చెప్తున్నాను విను. జస్ట్ 2 డేస్లో నేను నిహారిక ఒకే బెడ్ మీద గడపబోతున్నాం. దానికోసం ప్లాన్ రెడీ అయ్యింది. కావాలంటే వీడియో తీసి చూపిస్తాను చూడు. ఏయ్, ఏం కూసావురా నిన్ను? రేయ్ నాతో పెట్టుకోవద్దు. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేసావనుకో నువ్వు ఇలా కూడా మిగలవు. ప్లాన్ రివర్స్ అయినా వర్కౌట్ అయినట్టే. వీడి మర్డర్ని వాడి అకౌంట్లో వేద్దాం. ఇంకా ఈశ్వర్ గాడి బాధ మనకు ఉండదు. వీడు ఇంకా బతికే ఉన్నాడు. కంగారు పడకు. ఈ విషయం మనకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఇదంతా మీ ప్లానా? చెప్తా. అందుకేనా ఆ వీడియోని చూపించి సరితను బెదిరించావు? అవును సార్, మీరే తెలియని వాళ్ళు కాదు. ఇప్పుడు ఆ మర్డర్ వీడియో నా దగ్గర ఉంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నాకు నిహారిక కావాలి, 10 లక్షల డబ్బు కూడా కావాలి. ఆలోచించుకొని రేపు చెప్పండి. ఛీ! మీరు మీ స్వార్థం కోసం మీకు సంబంధం లేని ఒక వ్యక్తి చావుకు కారణమయ్యారు. అసలు తప్పు చేసి తప్పించుకుందామని ఎలా అనుకున్నారా? ఏమా సరిత, ఇప్పుడేడ్చి ప్రయోజనం ఏంటి? ఈ బుద్ధి తప్పు చేయడానికి ముందుండాలి. కానిస్టేబుల్స్ వీళ్ళని లోపలేయండి. ఓకే సార్.